జూలై 17వ తేదీ వచ్చే ఏకాదశి చాలా శక్తివంతమైనది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుండి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజలు ఉంటాయి. ఈ ఏకాదశి రోజు మీ ఇంట్లో ఇలా పూజ చేస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. తొలి ఏకాదశి నుంచి వ్రతాన్ని ప్రారంభిస్తారు. ఈ మాసంలో యువతులు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు మన సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. రేపటి నుండి ఆడి మాసం ఆరంభం కానుంది. మన జిల్లాలో ఎక్కువగా తమిళ సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరిస్తాము. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉంటాయి. తొలి ఏకాదశి రోజు ఇంట్లో ఎవరైతే పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇల్లంతా శుభ్రం చేసుకుని ప్రతి ఒక్కరూ తలస్నానము చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో 2 తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితులు అంటారు. వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెట్టి దీపారాధన చేయాలి. బియ్యపిండితో స్వామికి దీపారాధన చేస్తారు. దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేస్తారు. తొలి ఏకాదశి రోజు దీపారాధనలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. పూజలో నైవేద్యంగా పానకం కానీ లేదా బెల్లం ముక్క నివేదించవచ్చు. స్వామికి తాంబూలం సమర్పించాలి. ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు చెబితే మంచిది అంటారు పండితులు. కాబట్టి మనం విష్ణుమూర్తిని పూజించి అఖండ ఐశ్వర్యాలు పొందుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వాసుదేవాయ.